గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. ఈరోజు మనం వర్షం వచ్చినప్పుడు, తడిసిపోయినప్పుడు, రంపు పట్టినప్పుడు ఒక 5-6 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు కూడా రంపు ఉంటుంది. అలాగే తగ్గదు. తర్వాత నీరులాగా 2 రంధ్రాల నుంచి జారిపోతూ ఉంటుంది. అలాగా మళ్ళీ కండలాగా సీవుల్లాగా కారుతూ ఉంటుంది. ఈ శ్వాసలు ఉచ్ఛ్వాసలు ఇబ్బంది అయిపోతాయి. అందుకు చేత మనం జలుబు పెట్టినప్పుడు కానీ, మన శరీరంలో శ్వాసలు తక్కువైనప్పుడు కానీ వచ్చే ఇబ్బందుల వల్ల మనం ఏం చేయాలి అన్నది మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. గాయత్రి యోగా సేవ సమితి, దానపూడి, మెయిన్ రోడ్ పక్కన. మొట్టమొదటిగా చిన్న ఎక్సర్సైజ్ చేయాలి. 1 2 3. అలాగే 1 అయింది. 2 1 2 3. అలాగే 1 2 3 4 5 6. అలాగే ఈ మూడింటిలో 1 ఒక 10 నుంచి 20 సార్లు, 2 10 నుంచి 20 సార్లు, 3 10 నుంచి 20 సార్లు చేయాలి. తర్వాత ఇంకో 3లో నెమ్మదిగా చేతులు 2 ముందుకు చాపి ఫోల్డింగ్ చేయాలి. 1 2 3 4 5. 2 ఇది 10 నుంచి 20 సార్లు చేయాలి. ఇది 2. ఈ 2లో 2 చేతులను ఇలా పెట్టి భూమికి ఆనేటట్టు చూసుకోవాలి. 1 2 3 4. ఇది కూడా 10 నుంచి 20 సార్లు చేయాలి. ఇప్పుడు 3లో చేతులు ఇలా 2 పెట్టి 1 2 3 4 5. ఇలాగా ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. ఈ వార్మప్ చేసిన తర్వాత 2 చేతులు ఎట్టి ఇట్లా గురువు గారు అన్నమాట. 1 2 3. ఇదో 10. 1 2 3 4 5. ఇదో 10. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది వార్మప్. ఇప్పుడు మనం ప్రాణాయామాలు చేయొచ్చు. రకరకాలుగా చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇది ముందుగా ఈ వంగరపు వేలుని ఇక్కడ పెట్టి ఒక ముక్కుతో బయటికి గాలి పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే లోన ఏమన్నా నీరులాగా కానీ ఏదన్నా కొద్దిగా టైట్గా నరాల్లో ఏమైనా ఉంటే స్టాంప్ బయటకు వచ్చేది. అలాగే ఇది ఉంగరపు వేలుతో పెట్టారు కదా. ఇప్పుడు బొటకన వేలు. ఈ బొటకన వేలుని ఇలా పక్కకు నొక్కకుండా ఇలా కిందకి నొక్కి ఇది ఒక 10 నుంచి 20 వరకు చేయాలి. ఏదైనా ముక్క లాంటి వస్తే చిన్న జోడు రుమాలు పెట్టుకొని తుడుచుకోవాలి. ఇప్పుడు 1 అయింది, 2 అయింది. 3లో 1 అయింది, 2 అయింది. 3లో చూడండి, ఈ తలని ఇలా పైకి పెట్టి మళ్ళీ ఈ 2 చేతులని ఇలా పెట్టి చూడండి లాగాలి, వదలాలి, లాగాలి,
లాగేవాళ్ళు. ఇది అనులోమ విలోమ అంటారు. అనులోమ విలోమ ముందు చేసేటప్పుడు ఇది జీరో అన్నమాట. 0 పాయింట్, ఈ క్రియేట్ 0, ఇందాక 1 ఇది 2 3 ఉంటుంది. 3లో సూర్యనాడి చంద్రనాడిలా ఉంటుంది. ఇది కూడా జీరోలని చూడండి, ఎలా ఉంది కదా. ఈ రెండు చేతులు ఎలా పెట్టి ఆ ముక్కుతోటి లాగి ఆ ముక్కుతోటి వదలాలి. ఇలా చేయటం వల్ల రెండు ముక్కు రంధ్రాల నుంచి చేయటం వల్ల ఉన్నదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ప్రాణం రిలాక్స్గా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండు చేతులు ఇలా పెట్టి నోరు క్లోజ్ చేసి ఇది 10 నుంచి 20 వరకు చేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఈ రెండు చేతులు ఇలా బొడ్డు దగ్గర పెట్టి వంగి నోరుతోటి కొట్టాలి. నోరు మూసేసి ఇలా చేయాలి. చేసిన తర్వాతకి మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఎటువంటి ఆలోచనలన్నీ కూడా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత నెమ్మదిగా రెస్ట్, రెండు కాళ్ళు ఇలా చాపుకొని ప్రశాంతంగా ఇరవై అంకెల వరకు రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ లేవాలి. లేచిన తర్వాత ఈ తలని నెమ్మదిగా రౌండ్ అప్ చేయాలి. 1 2 3 4 5. మళ్ళీ ఫ్రంట్ నుంచి బ్యాక్ 1 2 3 4 5 6. అది 10 నుంచి 20, ఇది 10 నుంచి 20, 20 20 40 చేయాలి. ఇప్పుడు దీనికి ఈ క్రియకి 3 ఆసనాలు ఇచ్చారు. 3 ఆసనాలు ఏంటంటే, 1 పర్వతాసనం. మొట్టమొదటిగా ఇలా కూర్చుంటాం. కూర్చుని ఈ కాలు ఇలా పెట్టి ఈ కాలు మీద ఇలా పెట్టుకుంటాం. కాలు పెట్టి ఈ రెండు చేతుల్ని పైకి తీసుకెళ్ళాలి. ఇది పర్వతాసనం. ఈ పర్వతాసనంలో మనం ఉండగలిగితే 140 సెకండ్స్ ఉండొచ్చు. లేకపోతే 150 నిమిషాలు ఉండొచ్చు. చేస్తే నడుమంతా లాగేస్తుంది, చేతులు లాగేస్తే మెడ లాగేస్తుంది. కానీ శ్వాసలు ఎక్కువయ్యి చక్కగా మనకి 4 వాల్స్ ఉంటాయి. 2 వాల్స్ నుంచి గాలి వస్తూ ఉంటుంది, 2 వాల్స్ నుంచి గాలి వెళ్తూ ఉంటుంది. రిలాక్స్, ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆసనంలో దగ్గరగా 120 సెకండ్స్ దాకా ఉండొచ్చు. 1 2 3. రెండో ఆసనం సేతుబంధాసనం. 1 ఈ రెండు కాళ్ళు ఎలా పెట్టి చేతులు ఎలా పెట్టి ఈ పొట్టని మనం ఎంతలా కలిగితే అంతలా 1 2 3 4 5 6 7 8 9 10. అలాగా 10 నుంచి 20 వరకు చేయాలి. ప్రతి ఆసనం కూడా 2 టైమ్స్ చేయాలి. నెమ్మదిగా లేచి ఇంకో ఆసనం ఇచ్చింది.
ఇంకో ఆసనం ఏంటంటే దీంట్లో ఆసనం పేరు వజ్రాసనం. ఈ వజ్రాసనంలో ఇలాంటిది ఏదైనా ఒకటి వేసుకొని దానిపైన ఒకటి పరుపు లాంటిది వేసుకొని చక్కగా కాళ్ళు మడత పెట్టి ప్రశాంతంగా ఈ కాల్ని ఫోల్డింగ్ చేసి చక్కగా ఈ బంధంలో ఉన్నప్పుడు రెండు చేతుల్ని కూడా మనం ఒకటి ఈ పొజిషన్లో ఉండొచ్చు, పర్వతాసన పొజిషన్లో, రెండోది ఈ పొజిషన్లో ఉండొచ్చు, మూడోది ఈ పొజిషన్లో. అన్నం తిన్న వెంటనే వేసే ఆసనం ఇది ఒక్కటే. ఇలాగ మనం 10 నుంచి 20 వరకు ఉండొచ్చు. ఇది పర్వతాసనం. తీసేటప్పుడు ఇలా లేచి నెమ్మదిగా 1 2 ఇలా తీయచ్చు. ఒకవేళ మీరు బాగా యోగాసనాలు అనుభవం మీద ఉందనుకో, ఇలా ఉన్న కాల్ని ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇటువైపు నుంచి జాయిగా 1 2 ఇలా తీసుకోవచ్చు. 3 ఆసనం. దీనికి ఇంకో ఆసనం గురువు గారు అంటే ఏంటి? ఈ ఆసనంతో పాటు ఇంకో ఆసనం ఇచ్చారు. ఆ ఆసనం ఏంటంటే ఈ క్రియలో సర్వాంగాసనం. సర్వాంగాసనం అంటే కరెక్ట్గా పడుకొని ఈ రెండు కాళ్ళని నెమ్మదిగా పైకి లేపుతూ చక్కగా రెండు కాళ్ళు పైకెత్తి సమాంతరంగా ఉంటాయి. 1 2 3 4 5 6 7 ఇలాగా 8 9 10 ఇది 10 అయిపోయిన తర్వాత చేతులు వదిలేసిన మనకి కరెక్ట్గా పొజిషన్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 నెమ్మదిగా దించాలి. ఈ ఒక 4 ఆసనాలు పర్వతాసనం. ఈ 4 ఆసనాలు కూడా రోజు వేసుకుంటే ఎటువంటి శ్వాసలు బాగా జరిగితే ఎటువంటి రొంప, దగ్గు, టైఫాయిడ్ జ్వరం లాంటిది రాదు. రెండోది నరాల బలహీనత రాదు. తర్వాత చురుగ్గా పనిచేస్తే ఎవరికైనా నిద్ర పట్టకపోతే నిద్ర బాగా పడుతుంది. చక్కగా మీరు సంతోషంగా ఉంటారు. తర్వాత అన్నం కూడా బాగా అరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చక్కగా. నమస్తే. శ్రీ గాయత్రి యోగా సేవా సమితి, మెయిన్ రోడ్, తాళ్ళపూడి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. కాపాడుకోండి.